మన 30 డేస్ పెయింటింగ్ సిరీస్లో ఈరోజు డే 8. ఈరోజు మనం కార్బన్ పేపర్స్ గురించి తెలుసుకుందాం. కార్బన్ పేపర్స్లో 5 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. రెడ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, వైట్. అసలు వైట్, ఎల్లో, రెడ్ కలర్ కార్బన్ ఉంటాయని నాకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్కి వెళ్ళాకే తెలిసింది. అక్కడ చెప్పారు ఫ్యాబ్రిక్స్ పైన మనం ప్రిఫర్ చేయాల్సింది వైట్, ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అని. బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ వాడితే కొంచెం డార్క్గా వ్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాబ్రిక్కి సైడ్గా అంటుకుంటాయంట. ఇవైతే ఆ ప్రాబ్లం ఉండదు. బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ట్రేసింగ్ చేసేటప్పుడు క్లాత్ని నీట్గా ఫిక్స్ చేయాలి. డిజైన్ మూవ్ కాకుండా టేప్, నేను ఇప్పుడు చూపించాను వీడియోలో, పేపర్ టేప్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేశాక ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా పెన్సిల్తో కొంచెం లైట్ ప్రెజర్ ఇస్తూ ట్రేస్ చేయాలి. లైట్ కలర్ యూస్ చేసినప్పుడు బ్లూ, బ్లాక్ అలాంటి డార్క్ కలర్స్ కార్బన్ యూస్ చేయాలి. డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేసినప్పుడు వైట్, ఎల్లో కానీ యూస్ చేస్తే డిజైన్ బాగా కనిపిస్తుంది. నీట్గా ట్రేస్ చేశాక డిజైన్ బాగా పడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే అప్పుడే అవి కరెక్ట్ చేసేసుకోండి. ట్రేసింగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే పెయింటింగ్ చాలా బాగా వస్తుంది. సగం పెయింటింగ్ బాగా వచ్చినట్టే. సో బిగినర్స్ ట్రేసింగ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ట్రేసింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. స్టే ట్యూన్.